VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ 1 టౌన్ పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భజనలు, పారాయణాలతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది. స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनदृश्यं तत्त्वमच्चादिलक्ष्यम् एकनित्यं विमलमचलं सर्वाधीशभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तनमामि। ध्यायामि ज्ञानं समर्पयामि। ॐ परब्रह्मणे नमः। अच्युतं माधवं हरिनारायणं गोविन्दं मुकुन्दं माधवं केशवं जय శ్రీమన్నారాయణం నమస్తే. ఈరోజు చాలా సుందరమైన రోజు. గురువు యొక్క విశిష్టతమైనటువంటి రోజును మనం పరిగణిస్తాము. ఈ రోజున మనలో ఉన్నటువంటి తామస గుణాలను దూరం చేసుకునేందుకు గురువు యొక్క పాదాలను పట్టుకోవడానికి నిర్ణయించినటువంటి పవిత్రమైన దినము. ఈ రోజుని పవిత్ర దినాన్ని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా మందిరమునందు అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు విశిష్టమైన అన్నదానాన్ని చేయడం జరిగింది. దరిదాపు ఒక 3000 మందికి అన్న వితరణ జరిగింది. ఇటువంటి సదావకాశాన్ని మనం వినియోగించుకున్నాము. అటువంటి సదావకాశంతో పరబ్రహ్మ స్వరూపుని శ్రీ సద్గురు యొక్క పాద చరణాలను తాకి మనలో ఉన్నటువంటి విచిత్రమైన భావాలను దూరం చేసుకుని మంచి జీవనాన్ని సాగిద్దాము. ఏదైనా చెప్పాలంటే మంచినే చెప్పాలి, మంచినే చూడాలి, మంచితో జీవించాలి. అటువంటి మంచిని సద్గురు మనం ప్రసాదించాలని కాన్షియస్ సెలవు. జయ గురుదేవ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 45 రోజులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పెనుగంచి పేరులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలితాలను ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల అమలు తీరు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో
ప్రజలకి సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ తిరిగి అందరికీ అందుతున్నాయా, ఇంకా అందనవాడు ఉన్నారా, తల్లికి వందనం కావచ్చు, లేదా స్త్రీ శక్తి కావచ్చు, దీపం పథకం కావచ్చు, ఇవన్నీ కూడా అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందినాయి. ఇంకా అర్హత ఉన్నవాడు ఉంటే వాళ్ళందరూ అప్లై చేసుకోవటం, మరి అందరూ ప్రజల యొక్క సంతోషం తెలుసుకుంటూ డోర్ టు డోర్ తిరుగుతాను. ప్రజలు మరి కూడ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. సంతోషంగా ఈరోజు ప్రెసిడెంట్లో ఇచ్చిన ఒంటరి బజార్ తిరుగుతారు, బీసీ కాలనీ తిరుగుతా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ తిరిగి నాయకులందరూ కలిసి తిరుగుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద డాక్టర్ వై రత్న ప్రియదర్శిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశీయ వైద్య విధానమైన ఆయుర్వేద వైద్యం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిదని, ప్రజలకు ఈ వైద్యంపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అండ్ ఇది ఉంది కదా, ఈ మందు అరమొత్తం నీళ్లు కొంచెం ప్రతి ఒక్కరికి అంటే ఎటువంటి దుష్ఫలితాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేక రుగ్మతలకు, అనేక వ్యాధులకు ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. సో ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, వాటికి ఆయుర్వేద మందులు వాడుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. సో అది ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కువ మంది ఈ సర్వీసెస్, ఈ వైద్య విధానాన్ని తెలుసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో శుక్రవారం అమ్మవారి దగ్గరికి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి వారికి సేవ చేయాలని ఈ రోజు మేము ఇక్కడ ఈ శిబిరం నిర్వహించామండి. అలాగే ఇలాగ ప్రతి 15 రోజులకి ఒకసారి ఇలాంటి శిబిరాన్ని నిర్వహించాలని మేము ఇక్కడ అనుకుంటున్నాము. దేవాదాయ మనకి ఈఓ గారు కానీ, అలాగే ఆలయంలో ఉండేటువంటి మన స్టాఫ్ కానీ, ఉద్యోగస్తులు కూడా మాకు సహకరించి మాకు ఎంతో హెల్ప్ చేశారు. వారికి ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొలి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ఆల్ పొలిటికల్ పార్టీస్ సమావేశం గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. లిస్ట్ లో ఏమున్నా అభ్యంతరాలు, సవరణలు ఉంటే 30 రోజుల్లోగా తెలియజేయాలని ఆర్డీఓని సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలని, లేకపోయినా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా ఫామ్ 6 మరియు ఫామ్ 8 ద్వారా సవరించుకోవచ్చని ఆర్డీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, గుడివాడ, నందివాడ, గుడ్లవెల్లేరు తహసీల్దార్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు. సార్ ఇప్పుడు ఇది ఫైనల్ గా సార్, దీనిపై ఎటువంటి సవరణ లేదు. ఇది డ్రాఫ్ట్ మాత్రం సవరణ చేసుకోవడానికి ఈ రోజు నుంచి పెట్టించుకోవచ్చు. ఇది యాక్టివేట్ అయిపోతుంది ఆల్రెడీ. లెటర్ రేపటి నుంచి కూడా పెట్టించుకోవచ్చు. అంటే ఫస్ట్ డే కొంచెం చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. డూప్లికేట్ వాటర్స్ కానీ ఎవరైనా ఉన్నారా అనుకున్నా మీరు అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. అట్లాగే వాటర్కి ఎలిజిబిలిటీ లేకుండా వాటర్ కింద ఎవరైనా నమోదు అయిపోయారా అనుకున్నా సరే మీరు అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. అట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా 15 సంవత్సరాలు లేని వాళ్ళు ఎవరైనా మనకి ఫామ్ 6 పెట్టుకోవచ్చు. అలాగే వేరే ప్రాంతం నుంచి వచ్చిన మన దగ్గరే కూడా ఒక పోలింగ్. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సర్ ప్రోగ్రాంలో మొదటగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మాకు బిఎల్ఓలకు అందజేశారో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన ఓటర్లందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఈ రోజున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో 1,82,993 మంది యాడ్ అయ్యి ఉన్నారు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో. ఇందులో పురుషులు 87,376, మహిళలు 95,606, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు కొత్తగా నమోదు చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫామ్ 6 ఇవ్వచ్చు. గతంలో ఓటర్ లిస్టులో ఉండి డోర్ టు డోర్ వెరిఫికేషన్ సందర్భంలో ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే వారు కూడా ఇప్పుడు ఫారం 6 ఇవ్వచ్చు.
అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు బదిలీపైన కానీ వలసగా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఓటును కూడా ఇక్కడికి మార్చుకోవచ్చు. వాళ్ళు ఫామ్ 8 ఇచ్చినట్లయితే వారి ప్రాంతంలో నుంచి ఆ ఓటుని ఇక్కడికి మార్పు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు ఫోటో అది సరిగా లేకపోతే వాళ్ళ పేరులో కానీ తండ్రి పేరు కానీ వాళ్ళ చిరునామాలో కానీ ఏ విధమైన సవరణ అది కూడా కావాలనుకున్నా సరే ఫామ్ 8 పెట్టినట్లయితే అవన్నీ కూడా కరెక్ట్ చేసి మేము అక్టోబర్ 3న ఫైనల్ పబ్లికేషన్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా సవరణలన్నీ కూడా వచ్చేలాగా చూస్తామో తెలియజేస్తున్నాం. అట్లా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా తమ పేరు ఉందో లేదా అన్నది BLO దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే CU ఆంధ్ర కానీ NVSP పోర్టల్లో కానీ ఈసీఐనెట్ యాప్లో కానీ మీ యొక్క ఓటును కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం ఏదైనా కావాలన్నట్లయితే మీ సమీప BLOని కానీ AERO ఆఫీస్ కానీ ERO ఆఫీస్ అనగా RDO ఆఫీస్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మా హెల్ప్ డెస్క్ టీము మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కొత్త ఓటర్లు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆన్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనే కూడా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా NVSP పోర్టల్లో ఈసీఐనెట్ యాప్లోనూ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఫామ్స్ అన్నీ కూడా మా BLO దగ్గర అందుబాటులో ఉన్నాయి. BLO దగ్గర ఫామ్ తీసుకుని మీరు వాటిలో వివరాలన్నీ కూడా నింపి వాటికి జతపరచవలసిన డాక్యుమెంట్లు ఇచ్చి BLOకి అందజేసినట్లయితే BLO ఆన్లైన్ చేసి మీ ఓటు. గుడివాడ మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ అధికారి శ్రీ బండారు ఏడుకొండలు విష్ణుప్రసాద్ శ్రీమతి రాజేశ్వరుల పదవీ విరమణ ఫంక్షన్ ను గుడివాడలోని తాండూరి ఫంక్షన్ హాల్లో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, వివిధ రాజకీయ ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు, ఇతర ఉద్యోగులు, బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీడీఓ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారామయ్య గారిని ఇతన్ని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. పెట్టడానికి వెళ్ళిపోతారు. సాధించిన ఈ సన్మానం బలమానం తన ఉద్యోగ జీవితంలో 62 ఏళ్ల జీవితంలో 42 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా విశేషమైన సేవలు అందించిన శ్రీ విష్ణుప్రసాద్ గారికి ఉద్యోగ నిర్మాణ లక్ష్యాలు అయ్యాడు. ఉద్యోగ నిర్ణయాల సహకరిస్తున్న ప్రజలందరికీ ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఎవరు కడతామన్నా ఈ మొట్టమొదటిసారిగా అధికారులలో ప్రజలతోటి మమేకమయ్యే అలాగే మాతో అందరూ కలిపి మొట్టమొదటిసారిగా ఎన్నో కార్యక్రమాలు. కానీ ఈ 2 ఏళ్ళుగా నాకు సహకరించిన ఒక్కొక్క రిక్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ గురువాడ మండలంలో సమస్య అలాగే ఈ సభలో మొదలు కూడా సాగాలని ఈసారి ఇప్పటి నుంచి మీరు కూడా మీకు తెలిసిన
ఆహ్వానంగా చేస్తున్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నియోజకవర్గ పరిధిలోని 33 బాధిత కుటుంబాలకు మంజూరైన 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుటుంబ నాయకులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ చేసినట్లు, అంతేకాక కోట్లాది రూపాయలు ఎల్ఓసీలు కూడా మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాము చెప్పారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బొరగడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు తిరుగుతున్నాను. నారాయణ గారు 1,07,000 సమన్వయకర్త మంటా కృష్ణ కుమార్ గారు ఎంత అమౌంట్ ఇవాళ? 20 లక్షలు సార్. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి, గుడివాడ, పెనమలూరు, పెడల నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు మచిలీపట్నం కలెక్టరేట్ లో వినతి పత్రం అందించారు. దొడ్డిదారిన పోస్టులు పొందిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివి ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలు జరిగాయని, పరీక్షలు లేకుండానే 380 ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ మొత్తం వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఒకసారి పూర్తి చేయాలి. సార్ కొద్దిగా డిస్ట్రిక్ట్ రైతులు అందరూ ఉన్నారు ఇన్ఛార్జ్ ఆవిడ కూడా ఉన్నారు మహిళా. ఒక నిమిషం. 29 టీఎంసీ పులిచింతలో ఉంది నీళ్ళు. పొలాలు ఈలోపు చచ్చిపోతే మళ్ళీ ఇత్తనాలు వేసుకోవాలంటే రైతుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి ఏంటంటే పట్టిసీమకి ఒక మ్యాచింగ్ 20 మోటార్లు వేశారు. పట్టిసీమ 20 మోటార్లు వచ్చే దాంట్లో దారిలో అంటే గాలి ప్రభుత్వం అంటే ఎంత గాలి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించుకు తింటాకి, జైళ్లలో వేయటాకి, కొడతాకి, తంతాకి తప్పితే అక్రమ కేసులు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం కనపడకుండా కొట్టాలి, తన్నాలి, తోలాలి, తరిమేయాలని తప్పితే ఎంత కంట్రోల్. ఈ గాలి ప్రభుత్వం ఎందుకంటున్నారంటే ఎంత కంట్రోల్ తప్పిందంటే సింహాచలం గిరిజ ప్రదక్షిణ రచ్చరచ్చయి 5 గంటల పాటు జనజీవితం స్తంభించి అల్లాడిపోతే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వు ఎదవంటే నువ్వు ఎదవని. మరి గాలి ప్రభుత్వానికి ఏమనాలి? ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ, ఈ వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి, నువ్వు ఎదవ అంటే నువ్వు ఎదవ. ఇదే భాష కాకపోవచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా చేసి దాని భావాన్ని చెప్తున్నా. మీ గాలి ప్రభుత్వం ఈ స్థాయిలో ఉంది. 2 ఏళ్ళు ఇంకా అవ్వక ముందే మొన్నటికి
ఇవాళ 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం మొదలైంది. ఈ కర్మ ఏ రాజకీయ పార్టీకైనా రావచ్చు అని ఎవరిని కోరుకుంటారా? పాండ్రా బాబు అని జనం అల్లాడుతున్నారు, పూజలు చేస్తారు, దండాలు ఎడుతున్నారు, దేవుళ్ళకి మొక్కుతున్నారు. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమ్మవారి జాతరలన్నీ జరుగుతాయి. ఆంధ్రాలో జాతరలో మొక్కున్నారు, అమ్మా తొందరగా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రభుత్వాన్ని పొమ్మని చెప్పమ్మా, నీకు గొరిపోతుని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, మేకలను ఇస్తాం అని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంటే నేను చెప్పిన అన్నిటి మీద డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయించండి. బుద్ధి తెచ్చుకుని పోలీసుని ఎక్కడ వాడాలో అందుకు వాడండి. ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలను కాపాడమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.